శ్రీ శంకరావతార చరితము. రాజుకి శంకరుని వరము. వెళ్లే ముందు రాజుకి ఒక కోరిక ఉదయించింది. రాజశేఖర మహారాజు కేవలం ప్రతాపవంతుడైన ప్రభువు మాత్రమే కాదు, కవి, విద్వాంసుడు, శాస్త్రకోవిదుడు, నిత్యము కవితా రసాస్వాదనలో తనియు కళా ప్రపూర్ణుడు. రాజశేఖరుడు ముచ్చటగా 3 నాటకాలు రచించాడు సంస్కృత భాషలో. తన ఆస్థానంలోనున్న కవులు, పండితులు ఎంతో మెచ్చుకున్న కృతులవి. కానీ రాజుకు తృప్తి లేదు. ఏలన రాజు కదా అని విరుద్ధంగా ఎవరు మాట్లాడతారు? శంకరుడు సహజ కవీంద్రుడని విని ఆయన అభిప్రాయమే విశ్వసనీయమని తలచి శంకరుని చేరి ఒక పల్లెరములో 10,000 బంగారు నాణెములు ఉంచి అందులో తాను రచించిన నాటక ప్రతులను పెట్టి భక్తితో శంకరుడికి సమర్పించాడు. స్వామి, ఈ నాటకాలు 3 నాచే దేవభాషలో రచించబడినవి. దయతో తాము ఒక్క పరిశీలించిన నా ఆనందానికి మేర ఉండదు. తమ అభిమతాన్ని ప్రసాదించెదరుగాక. వినయ భయభక్తులతో వేడుకున్నాడు. అప్పుడు శంకరుడు రాజుకు నాటకాలను అందించి చదివి వినిపించమన్నాడు. ఇష్ట దేవతా ప్రార్థనలు చేసి రాజశేఖరుడు రమ్యమైన స్వరంతో శ్రావ్యంగా వినిపించాడు. తన రచనలను శంకరునికి, రాజశేఖర, నీ నాటకాలు పండితులను, కవులను అలరించేలా నవరసపూర్ణమై కొత్త పోకడలతో ప్రకాశిస్తున్నాయి. నాకు ఆనందాన్నిచ్చాయి. అందువలన నేను నీకొక వరం ఈదల్చాను. కోరుకో రాజా అని పలికిన బాలుని మాటలకు ఉబ్బి తబ్బిబ్బయ్యి రాజశేఖరుడు, స్వామి, మీ దయ వలన రాజ్యం సుభిక్షంగా సురక్షితంగా ఉంది. ఇప్పుడు నా పరోక్షాన దేశాన్ని ఇంకా మెరుగుగా పాలించే నాదుడుండాలి కదా. అదే కొరత నా మనసులోని దిగులు. సత్పుత్రుణ్ణి ప్రసాదించండి, అలాగే అనుగ్రహించి పుత్రకామేష్టి చెయ్యమని చెవిలో చెప్పాడు శంకరుడు. బ్రహ్మచారిని, నాకీ ధనమేలా, ఈ ఊరి జనులకు పంచిపెట్టండి ఆనతిచ్చారు బ్రహ్మచారి శేఖరుడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.